శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వింత చిలుక. పూర్వం వెంకమ్మ, వెంకయ్య అని భార్యాభర్తలు ఉండేవారు. వెంకమ్మ నోరు మంచిది కాదు. ఎవరో ఒకరిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. వెంకయ్యతో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. వెంకయ్య ఒకసారి పొలం నుంచి వస్తుంటే ఒక బుల్లి చిలక దొరికింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలకను మెల్లగా పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. దానిని పళ్ళు, కాయలు పెట్టి ఇద్దరూ పెంచుతున్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలకనే ముద్దుగా, గారాబంగా పెంచుకుంటున్నారు. అది ఎదిగి పెద్దదయింది. రోజూ ఊళ్ళోకి పోయి పళ్ళు, కాయలు తెచ్చుకుని ఇంటికి వచ్చి తినేది. ఆ చిలుకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి రావడం ఆలస్యమైంది. వెంకమ్మకు కోపం వచ్చి ఊరికే తిట్టిపోసేసుకుంటుంది వెంకయ్యని. అప్పుడు జామపండు తెచ్చుకొని తింటున్న చిలుక సరదాగా అక్కయ్య అక్కయ్య అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలకను చూసి కోపం మరీ ఎక్కువైంది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికి ఇష్టమైన ఆ చిలుక మీద తీర్చుకోవాలనుకుంది. గబగబా చిలుక దగ్గరికి వెళ్ళి ఓ కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం ఆ చిలుక నొప్పితో ఏడుస్తుంది. ఊరికే రక్తం గారుతోంది. పో, నాకు కోపం వస్తే నీకు సరదాగా ఉందేం? ఎక్కడికి పోతావో పో. నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను. నీకు నాలుక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు, కాయలు తెచ్చుకుని తింటున్నావు. అందుకే ఇంక దొంగతనం చేయకుండా నీకు నాలుక కోశాను పో అని వెంకమ్మ చిలుకను గిరాటి వేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కార్చుకుంటూ ఏడుస్తూ పోయింది. సాయంకాలం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలుక లేదు. నేల మీదంతా రక్తం కనబడింది. వెంకయ్య భార్యను అడిగాడు. ఆవిడ వెంకయ్యను తిట్టిపోసింది. చిలుకను నాలుక కోసి పారేశానని చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి దడిసి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. చాలాసేపు తన చిలుక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. తనకు ఎంతో ఇష్టమైన చిలుక కనిపించడం లేదని విచారంతో ఇంటికి వచ్చేశాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలుక కోసం బెంగ పెట్టుకుని పోయాడు మన వెంకయ్య. చాలా రోజులు గడిచాయి. చిలుక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పని మీద ఊరికెడుతూ పొలాల్లోంచి పోతున్నాడు. ఒకచోట అక్కయ్య అక్కయ్య అని అరుపు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటూ ఇటూ చూడసాగాడు. ఇదిగో ఇక్కడ అని పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలకే. పెద్దదయింది. తన దగ్గరకు వచ్చి దండం పెట్టింది. వెంకయ్యకి ఎంతో సంతోషం కలిగింది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని చూడరు అని ఎంతో ప్రేమతో అడిగింది చిలుక. తప్పకుండా వస్తాను పద అన్నాడు వెంకయ్య. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. చిలుక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య, ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దండం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు, పలహారాలు తెచ్చిపెట్టింది. చిలుక పిల్లలిద్దరూ వెంకయ్య దగ్గర కూర్చుని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దుగా వాళ్ళకి తెలియనివన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రం అందరూ పూల తోటలో కూర్చునేవారు. తన చిలక ఇల్లు, తోట అంతా చూసి వెంకయ్య ఎంతో సంతోషించాడు. తను వెళ్ళవలసిన పని మర్చిపోయాడు. ఇంటి మాట కూడా మర్చిపోయాడు. 4 రోజులైన తర్వాత ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. నేనింక వెళ్ళిపోవాలి. చాలా రోజులైంది అన్నాడు వెంకయ్య. సరే అంది చిలక. మా చిన్ని సంసారంలో మీకు అన్ని సదుపాయాలు చేయలేకపోయాం. ఏదో ఉన్న మట్టుకే పెట్టాం. క్షమించండి అంది చిలుక భార్య. నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి తాత అన్నారు పిల్లలు. ఇంతలో చిలుక లోపల నుండి తను అల్లిన 2 సంచులు తెచ్చి వెంకయ్య దగ్గరలో పెట్టి, ఈ రెంటిట్లో నీకేది కావాలో తీసుకుని వెళ్ళు. ఇది నా బహుమానం అంది. అందులో ఒకటి బరువుగాను, ఒకటి తేలిగ్గాను ఉంది. చిలుక తనకు చేసిన గౌరవానికి, సదుపాయానికి ఎంతో సంతోషించి వెంకయ్య తేలికైన సంచి తీసుకుని తనకు అదే చాలనుకుని సరే వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి వెంకమ్మ చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని తిట్టిపోసింది. వెంకయ్య చిలక కనపడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు. తను తెచ్చిన సంచి భార్య ముందు పడేసి చిలుక దానిని తనకు బహుమానంగా ఇచ్చిందని చెప్పాడు. తొందరగా విప్పి చూసింది వెంకమ్మ. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అందులో ఇంకో చిన్న సంచి ఉంది. దాని నిండా డబ్బులున్నాయి. చాలా విలువైన మంచి మంచి బంగారు నగలు, వెండి సామాన్లు ఉన్నాయి. మంచి మంచి బొమ్మలున్నాయి. ఇవన్నీ చూసి వెంకయ్య మురిసిపోయాడు. వెంకమ్మ కూడా ఆనందపడింది. కానీ వెంకయ్య మీద కోపం వచ్చింది. బరువైన సంచి మానేసి తేలికైన సంచి తీసుకొచ్చాడని, బరువైన సంచి అయితే అందులో ఇంకా ఎక్కువ డబ్బు ఉండేదని, నీకు తెలివితేటలు లేవని దెబ్బలాడసాగింది వెంకయ్యతో. వెంకయ్య ఏదో మనకి ఇది చాలు అని తృప్తిపడ్డాడు. కానీ వెంకమ్మ అలా ఊరుకుంటుందా? సరే, ఆ చిలుక ఎక్కడుంటుందో నాకు చెప్పు. నేను వెళ్ళి ఈసారి బరువైన సంచి తెస్తాను అని పట్టుబట్టింది వెంకమ్మ. దారి చెప్పాడు, పంపించాడు వెంకయ్య. వెంకమ్మ చిలుక ఇంటికి వచ్చింది.
ఎవరూ అంతగా మర్యాద చేయలేదు. చిలుక మాత్రం ఏదో కొద్దిగా మాట్లాడింది. ఏవో పళ్ళు పెట్టి సరే వెళ్ళమంది. తనకు బహుమతి ఇస్తుందని చూసింది వెంకమ్మ. కానీ ఇచ్చేటట్టు లేదు. అందుచేత తనే అడిగింది తనకు సంచిమ్మని. వెంకయ్య దగ్గర పెట్టినట్టుగానే ఒక బరువు సంచి, ఒక తేలిక సంచి తెచ్చి నీకేది కావాలో తీసుకో అంది చిలక. వెంకమ్మ సంతోషంగా బరువు సంచి తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇల్లు చేరుకున్న తర్వాత సంచి విప్పి చూసేసరికి వెంకమ్మకు భయం వేసింది. ఎందుకంటే దాని నిండా నగలు, నాణ్యాలు, డబ్బుకు బదులు తేళ్ళు, పాములు, భయపెట్టే బొమ్మలున్నాయి. తేళ్లు కుట్టేశాయి వెంకమ్మని. గోల పెట్టి ఏడుస్తోంది. బొమ్మలు భయపెడుతున్నాయి. ఇంతలో పెద్ద పాము వెంకమ్మను చుట్టేసి కాటు వేసింది. వెంకమ్మ ఒక్కసారిగా నేల మీద పడి చచ్చిపోయింది. ఇదంతా చూస్తూ వెంకయ్యకు వణుకొస్తోంది. కానీ ఆ పాములు, బొమ్మలు అతన్ని ఏమీ చేయలేదు. అతని దగ్గర ఎక్కడికే రాకుండా వెంకమ్మ చనిపోగానే ఎక్కడవక్కడ మాయమైపోయాయి. ఇప్పుడు వెంకయ్యను తిట్టేవారు లేరు, ఎవరూ లేరు. ఒక పెద్ద మేడ కొన్నాడు. చిలుక ఇచ్చిన డబ్బుతో వెండి, బంగారాలతో ఎంతో సుఖంగా ఉన్నాడు. తనకి ముసలి వయసులో సహాయం చేయడానికి, సుఖంగా ఉండేటట్లు చూడడానికి ఒక పిల్లవాడిని పెంచుకుంటున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.